everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. అండ్ నౌ వీ వర్ హ్యావింగ్ అ టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీ మినిట్ కూడా చాలా మంచి డిస్కౌంటెడ్ డీల్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి. త్రూ దిస్ ఛానల్ యూ కెన్ సేవ్ సో మచ్ మనీ. కాబట్టి ఛానల్ అంతా ఒక్కసారి చెక్ చేయండి, వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కమ్యూనిటీ పోస్ట్లో ఉంది, చెక్ ఇట్ వన్స్. ఇప్పుడైతే ఈ వీడియోలో జరిగింది లేదా జరగబోయేది లేదా జరిగింది జరిగిపోయింది ఇలాంటి సెంటెన్సెస్ గురించి ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ తిండిబోతు. తిండిబోతుని మనం ఇంగ్లీష్లో గ్లటన్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఏమైనా తిన్నావా లేదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హ్యావ్ యూ ఈటన్ ఎనీథింగ్ ఆర్ నాట్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో అయితే 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ నిజంగా జరిగిందా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్ ఏం జరిగిందో ఎవరికైనా తెలుసా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈస్ నేను అనుకున్నది జరగలేదు. ఇలా చాలాసార్లు అనుకుంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఐ థాట్ డిడెంట్ హ్యాపెన్ ఆర్ వాట్ ఐ థాట్ డిడెంట్ హ్యాపెన్ ఈ విధంగా చెప్తాం. వాట్ ఐ థాట్ అంటే నేను అనుకున్నది అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ I am not upset that what I thought didn't happen, or I am not upset that what I thought didn't happen. అంటే నేను అనుకున్నది జరగలేదు అని నేనేం బాధపడటం లేదు లేదా నేనేం అప్సెట్ అవ్వలేదు అని. Another example is it's okay if things don't go as I planned, but everything should go well. It's okay if things don't go as I planned, but everything should go well. అంటే నేను అనుకున్నది లేదా నేను ప్లాన్ చేసుకున్నట్టు జరగకపోయినా పర్వాలేదు, కానీ అంతా మంచి జరిగితే చాలు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ ఏది జరిగినా మన మంచికే. ఇది కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఎవర్ హ్యాపన్స్ ఈజ్ ఫర్ అవర్ గుడ్. వాట్ ఎవర్ హ్యాపన్స్ ఈజ్ ఫర్ అవర్ గుడ్ ఈ విధంగా చెప్తాం. ఫర్ అవర్ గుడ్ అంటే మన మంచికే అని. Now the first example is you should keep moving forward thinking that whatever happens is for your own good. You should keep moving forward thinking that whatever happens is for your own good. అంటే నువ్వు ఏది జరిగినా కూడా నీ మంచికే అనుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అని. Another example is whatever happens it doesn't matter to me. Whatever happens it doesn't matter to me. అంటే ఏం జరిగినా కూడా నాకు పట్టింపు లేదు లేదా ఏం జరిగినా కూడా నేను పట్టించుకోను అని, లేదా ఏదైనా కూడా నాకు పర్వాలేదు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈస్ జరిగిన దాని గురించి ఆలోచించకు. ఇది కూడా చాలా సందర్భాల్లోనే అంటూ ఉంటారు, సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ థింక్ అబౌట్ వాట్ హ్యాపెండ్. డోంట్ థింక్ అబౌట్ వాట్ హ్యాపెండ్ ఈ విధంగా చెప్తాం. డోంట్ థింక్ అంటే ఆలోచించకు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ యూ కాంట్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ కీప్ థింకింగ్ అబౌట్ వాట్ హ్యాపెండ్. You can't do anything if you keep thinking about what happened. అంటే నువ్వు జరిగిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఏమీ చేయలేవు అని. Another example is do you always think the same thing? Do you always think the same thing? అంటే నువ్వు అదే విషయాన్ని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటావా లేదా అదే విషయాన్ని ఆలోచిస్తూనే ఉంటావా అని. సెంటెన్స్ నెంబర్ 4 is ఏం జరిగిందో తెలిసాక మాట్లాడతా లేదా ఏం జరిగిందో తెలిసాక మాట్లాడతాను. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ టాక్ టు యూ వెన్ ఐ నో వాట్ హ్యాపెండ్. ఐ విల్ టాక్ టు యూ వెన్ ఐ నో వాట్ హ్యాపెండ్ ఆర్ ఆఫ్టర్ ఐ నో వాట్ హ్యాపెండ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఐ డోంట్ నో వాట్ టు సే వితౌట్ నోయింగ్ వాట్ హ్యాపెండ్. ఐ డోంట్ నో వాట్ టు సే వితౌట్ నోయింగ్ వాట్ హ్యాపెండ్ అంటే ఏం జరిగిందో తెలియకుండా ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు లేదా నాకు అర్థం కావడం లేదు అని. Another example is you are talking without knowing what happened. You are talking without knowing what happened. అంటే నువ్వు ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు అని. టాకింగ్ వితౌట్ నోయింగ్ అంటే తెలుసుకోకుండా మాట్లాడటం అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ జరిగిందేదో జరిగిపోయింది. ఇదైతే చాలా కాన్వర్జేషన్స్లోనే అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో
whatever happened happened or what happened happened. ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ what happened happened, so behave properly from now on. Or what happened happened, so you behave properly from now on. అంటే జరిగిందేదో జరిగిపోయింది కాబట్టి నువ్వు ఇప్పటి నుంచి సరిగ్గా ప్రవర్తించు అని. Another example is if you don't behave properly from now on, what happened will happen again. If you don't behave properly from now on, what happened will happen again. అంటే నువ్వు గనక ఇప్పటి నుంచి సరిగ్గా ప్రవర్తించకపోయినట్లయితే ఏం జరిగిందో అదే మళ్ళీ జరుగుతుంది అని. సెంటెన్స్ నెంబర్ 6 ఇస్ జరిగిన దాన్ని మనం మార్చలేము. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో we can't change what happened. We can't change what happened. ఈ విధంగా అడుగుతాం. Let's have some examples now. First one is, so think about what needs to happen, not what has happened. So you think about what needs to happen, not what has happened. అంటే కాబట్టి నువ్వు ఏం జరగాలో దాని గురించి ఆలోచించు, ఏం జరిగిపోయిందో దాని గురించి కాదు అని. Another example is, no matter what you do, you can't change what happened. No matter what you do, you can't change what happened. అంటే నువ్వు ఏం చేసినా సరే జరిగిపోయిన దాన్ని నువ్వు అస్సలు మార్చలేవు. యూ కాంట్ చేంజ్ అంటే నువ్వు మార్చలేవు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఏం జరిగినా నువ్వు మాట్లాడకు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో నో మ్యాటర్ వాట్ హ్యాపన్స్ డోంట్ టాక్ ఆర్ నో మ్యాటర్ వాట్ హ్యాపన్స్ యూ డోంట్ టాక్. ఈ విధంగా చెప్తాం. నో మ్యాటర్ వాట్ హ్యాపన్స్ అంటే ఏం జరిగినా సరే అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ it is not good manners to interrupt when adults are talking. It is not good manners to interrupt when adults are talking. అంటే పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇంటరప్ట్ చేయడం లేదా మధ్యలో రావడం అనేది మంచి పద్ధతి కాదు అని. Another example is if it's not your fault what happened, why aren't you speaking up? If it's not your fault what happened, why aren't you speaking up? అంటే జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేకపోయినట్లయితే నువ్వు ఎందుకు మాట్లాడటం లేదు అని. నౌ ది లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ఏం జరిగిందో ఎవరికి తెలీదు. ఇది కూడా చాలాసార్లే అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో నో వన్ నోస్ వాట్ హ్యాపెండ్. నో వన్ నోస్ వాట్ హ్యాపెండ్. ఈ విధంగా చెప్తాం. నో వన్ నోస్ అంటే ఎవరికి తెలీదు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ నో వన్ నోస్ వాట్ హ్యాపెండ్ ఎక్సెప్ట్ యూ అండ్ మీ. నో వన్ నోస్ వాట్ హ్యాపెండ్ ఎక్సెప్ట్ యూ అండ్ మీ. అంటే ఏం జరిగిందో నీకు నాకు తప్ప ఎవరికి తెలీదు అని. Another example is no one has a chance of knowing what happened. No one has a chance of knowing what happened. అంటే ఏం జరిగిందో లేదా ఏం జరిగిపోయిందో ఎవరికి తెలిసే అవకాశమే లేదు అని. No one has a chance of knowing అంటే ఎవరికి తెలుసుకునే అవకాశం లేదు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే you will become a better and fluent English speaker. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.